హలో గాయస్, నా ప్రాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈ వీడియో ఈ రోజు జరిగిన రా హైలైట్స్ వీడియోస్. సో ఈ రోజు రాలో ఏమేం జరిగిందో మొత్తం నేను మీ అందరికి తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, అంతేకాదు ఈ రోజు మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ బర్త్డే. సో మీరు కంపల్సరీ ఈరోజు కామెంట్లో మన సెత్ రాలెన్స్ కి బర్త్డే విష్ చేయండి. సో మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ మీకు మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ తరపు నుంచి విష్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. సో ఈరోజు మన సెత్ రాలెన్స్ బర్త్డే. అండ్ వీళ్ళు ఎవరెవరు తెలియదు అంటే మన సెత్ రాలెన్స్ ప్రెసెంట్ కోసం ఆ డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు కనిపిస్తలేరు అంటే చూడండి, ఇంజరీ వల్ల మన సెత్ రాలెన్స్ చిన్న బ్రేక్లు ఉన్నారన్నమాట. అండ్ సర్జరీ అయిపోయింది. సో ఇప్పుడు మన సెత్ రాలెన్స్ రికవర్ అవుతున్నారు. అండ్ అంతా మంచిగా ఉంటే కొన్ని మంత్స్లో మన సెత్ రాలెన్స్ రిటర్న్ చేస్తారు. ఓకే. అండ్ బాస్, అంతేగా నిన్న నా బర్త్డే ఉండే. సో మీలో చాలా అంటే చాలా మంది నా కామెంట్స్ బర్త్డే విష్ చేసినారు. సో అందుకని మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఓకే. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేసాం. సో ఈరోజు రా స్టార్టింగ్ లోనే మనకి రింగ్ లో మన లుడ్విగ్ కైసర్ కనిపించిన. మన లుడ్విగ్ కైసర్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు మన న్యూ కింగ్ ఆఫ్ ద రింగ్ మన గుంథర్ కి. సో అప్పుడే మన గుంథర్ ఎంట్రీ అయిపోయింది. అండ్ గుంథర్ రింగ్ లో రాగానే బాస్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ వి వాంట్ ర్యాండీ, వి వాంట్ ర్యాండీ, వి వాంట్ ర్యాండీ అని ఛాన్స్ చేసినారు. ఎందుకంటే రీసెంట్లీ అంటే ఏ టైప్లో గెలిచినారు అంటే రోలప్ చేసినప్పుడు మన ర్యాండీ ఆర్టన్ షోల్డర్ కొంచెం పైన ఉండే. అంటే నేను నిన్ననే ఒక వీడియోలో ఆల్రెడీ అప్డేట్ చేసినాను దీని గురించి. సో అందుకని ఫ్యాన్స్ అందరూ అంటే కొంచెం అన్యాయం జరిగింది ర్యాండీ ఆర్టన్ అని చాలా మంది వి వాంట్ ర్యాండీ ర్యాండీ అని ఛాన్స్ చేసినారు. సో అప్పుడే మన గుంథర్ చెప్పినారు, నేను రీసెంట్లీ జరిగిన అంటే శనివారం రోజు నేను మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ది వైపర్ ర్యాండీ ఆర్టన్కి నేను ఓడిపించేసినాను. అండ్ ఇప్పుడు నేను మీ కింగ్ ఆఫ్ ద రింగ్ అని గుంథర్ చెప్పినారు. అండ్ అంతేకాదు గుంథర్ ఏమన్నారంటే ఇప్పుడు నేను అంటే ఇప్పుడు కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచినందుకు నాకు సమ్మర్ స్లామ్లో ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ ఇప్పుడు ఛాంపియన్ ఎవరు? మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ఇంకెవరు కాదు, డేమియన్ ప్రిస్ట్. అండ్ మన రియా రిప్లీ ఇంజూర్డ్ అయినప్పటి నుంచి జడ్జ్మెంట్ డేకి కొంచెం అంటే ఒక అడుగు ముంగటేసి మరి డేమియన్ ప్రిస్ట్ మొత్తము జడ్జ్మెంట్ డేకి నడిపిస్తున్నాడు. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి, ఇప్పుడు ఒక పరువు అనేది ఇప్పుడు మన ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ది మొత్తం పరువు మొత్తము సర్వనాశనం అయిపోతుంది. సో అలాంటప్పుడు నేను ఒక అడుగు ముంగటేసినాను. అండ్ నేను ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచి నేను దాని పరువు కాపాడినాను. అండ్ గ్రేటెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోయినాను. ఓకే. అండ్ అంతేకాదు ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ గురించి మాట్లాడితే కింగ్ ఆఫ్ ద రింగ్ దివి మొత్తం పరువు మొత్తం చాలా నాశనం అయిపోతుంది. అందుకే నేను అంటే మొత్తం ల్యాగ్ అయిపోతుంది. అందుకే నేను ఒక అడుగు ముంగటేసినాను. అండ్ నేను కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచినాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తారు అంటే ఇప్పుడు దీని అంటే దీని వాల్యూ ఎంత పెరుగుతుందో మీకు అంటే దీని వాల్యూ ఎంత పెరుగుతుందో మీకు అర్థమైపోతుంది. ఒక టైప్లో మన గుంథర్ చెప్పినారు. అండ్ డేమియన్ ప్రిస్ట్ గురించి మాట్లాడితే మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కొంచెం ల్యాగ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు షార్ట్ కట్ యూస్ చేసినారు, అంటే క్యాష్ ఇన్ చేసి గెలిచిండు, షార్ట్ కట్ యూస్ చేసిండు అని గుంథర్ చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ డేమియన్ ప్రిస్ట్, ఫిన్ బ్యాలర్ అండ్ జేడీ అంటే మన జడ్జ్మెంట్ వచ్చినారన్నమాట. అండ్ మన డేమియన్ ప్రిస్ట్, ఫిన్ బ్యాలర్ అండ్ మన జేడీకి అక్కడ రింగ్ బయట ఉండి మనం చెప్పిన సింగిల్గా హ్యాండిల్ చేస్తామని చెప్పినారు. సో అందుకనే మన గుంథర్ ఏంటంటే మన లుడ్విగ్ కైసర్కి రింగ్ బయట పంపించేసినారు. సో రింగ్లో మన డేమియన్ అండ్ గుంథర్ ఉండే అనమాట. అండ్ వీళ్ళు ఫేస్ టు ఫేస్ మాట్లాడినారు. అండ్ మన డేమియన్ ఏమని చెప్పినారంటే, హే గుంథర్, అసలు నువ్వు ఏ షార్ట్ కట్స్ గురించి మాట్లాడుతున్నావు అంటే మా అందరూ తెలుసు అనమాట. అంటే నువ్వు ఏదో కింగ్ ఆఫ్ ద రింగ్ గెలవలేదు అంటే నువ్వు ఏ టైప్లో గెలిచినావో అది మాకు చాలా బాగా తెలుసు. నువ్వు ర్యాండీ ఆర్టన్ ఎప్పుడు ఓడిపోలేవు అన్నట్టు, ర్యాండీ ఆర్టన్ ఓడిపోలేడని ఒక టైప్లో చాలా క్లియర్లీ మన డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు. అండ్ నువ్వు ఇందాక షార్ట్ కట్ అని చెప్పినావు కదా. సో చూడు, నేను చాలా క్లియర్లీ చెప్తున్నాను, నేను క్యాష్ ఇన్ చేసినాను. అవును, నేను క్యాష్ ఇన్ చేసి గెలిచినాను. బట్ ఆ మైండ్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే ఆ బ్రీఫ్ కేస్కి నేను ఒక ల్యాడర్ మ్యాచ్లో గెలిచినాను. అర్థమైంది అంటే ఏదో షార్ట్ కట్ కాదు, అది ఒక ల్యాడర్ మ్యాచ్లో గెలిచినాను. సో అందుకనే కదా నేను క్యాష్ ఇన్ చేసినానని డేమియన్ చెప్పినారు. అండ్ అందుకే డేమియన్ ఏమన్నారు అంటే చూడండి, ఇప్పుడు అందరు క్యాష్ ఇన్ చేస్తారు, ఇదే బిజినెస్ అనేమాట. సో గుంథర్ నీకు బిజినెస్ గురించి తెలియదు అనుకుంటా, అండ్ నేను నీకు బిజినెస్ గురించి నేర్పిస్తా అని చెప్పినారు మన డేమియన్. సో అప్పుడే గుంథర్ ఏమన్నారంటే, అవును సరే, నాకు బిజినెస్ గురించి అంతేం తెలీదు, అండ్ అయినా బిజినెస్ నా పని కాదు, అర్థమైందా? నేను ఈ రింగ్లో అడుగు పెట్టంగానే నేను అసలు ఏదో చూపిస్తాను. అండ్ నీకు ఒకవేళ నేర్పియాలని ఉంటే నీకు రింగ్లో నేర్పించచ్చు. అండ్ నిజం చెప్పాలంటే నేను నీకు అసలు కథ ఏందో మొత్తం నేను నీకు నేర్పిస్తాను, మొత్తం ఇక్కడ మొత్తం టీచ్ చేస్తాను. అంటే రింగ్లో అసలు ఎట్లా ఫైట్ చేస్తాను నేను చూపిస్తాను అన్నట్టు మన గుంథర్ చెప్పేసినారు. అండ్ సమ్మర్ స్లామ్ వరకు ఒకవేళ ఛాంపియన్ ఉంటే మాత్రం అప్పుడు చూసుకుందాం అన్నట్టు మన గుంథర్ మాట్లాడినారు. సో అప్పుడే మన డేమియన్ ప్రిస్ట్ ఏమని చెప్పినారంటే, ఏంది నువ్వు నాకు నేర్పిస్తావా? ఇక్కడ చూడు, నేను వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్, అర్థమైందా? అండ్ నేను ఆల్రెడీ ఛాంపియన్ని, నువ్వు ఛాంపియన్కి ఏం నేర్పిస్తావు అన్నట్టు మన డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు. అండ్ వీళ్ళు సమ్మర్ స్లామ్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే సమ్మర్ స్లామ్లో మన మధ్యలో మ్యాచ్ జరిగితే చాలా కిరాకుండా అన్నట్టు వీళ్ళు మాట్లాడుతుంటారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్ది. ఎందుకంటే
సమ్మర్ స్లామ్ కంటే ముందు అంటే క్లాష్ అట్ ద క్యాసల్ లోనే డేమియన్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ ఉంది కదా. సో ఇప్పుడు ఆ మ్యాచ్ తర్వాత డిసైడ్ అవుతుంది కదా, అంటే డేమియన్ ఛాంపియన్ ఉంటారా సమ్మర్ స్లామ్ వరకు, లేదంటే డ్రూ మ్యాకింటైర్, అది మనకి ఇలా మధ్యలో మ్యాచ్ జరిగిన తర్వాత తెలుస్తుంది. సో అందుకని అక్కడ డ్రూ మ్యాకింటైర్ వచ్చేసినారు. డ్రూ మ్యాకింటైర్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ సీఎం పంక్ అన్నారు. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, అవును సీఎం పంక్ రిటర్న్ చేసినప్పటి నుంచి అంటే నా వల్ల కదా సీఎం పంక్ ఇంత ఫేమస్ అయింది అన్నట్టు మన డ్రూ మ్యాకింటైర్ మాట్లాడేసినారు. అండ్ బాస్ అంతేకాదు, దాని తర్వాత అంటే మన డేమియన్ ప్రిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు ఇక మన గుంథర్ ఏంటంటే, ఇది ఇప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియర్ ఈవెంట్లో మీ మ్యాచ్ కాబట్టి నా పనేం లేదు ఇక్కడ అని మన కింగ్ ఆఫ్ ద రింగ్ అంటే మన గుంథర్ అక్కడికి వెళ్ళిపోయినారు. అండ్ గుంథర్ వెళ్ళిపోయిన తర్వాత ఇలా మధ్యలో సాలిడ్ సెగ్మెంట్ జరిగింది బాస్ మన డేమియన్ అండ్ మన డ్రూ మ్యాకింటైర్ మధ్యలో. సో మన డేమియన్ ఏమన్నారంటే, చూడు డ్రూ మ్యాకింటైర్ అందరూ తెలుసు అనమాట, నాకు తెలుసు అంటే మన మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు రిజల్ట్ ఏం వస్తుందో అసలు ఏం జరుగుతుందో అందరూ చాలా బాగా తెలుసు అన్నట్టు డేమియన్ చెప్పినారు. సో అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, చూడు మన డేమియన్ ప్రిస్ట్ మన మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు నిజం చెప్తున్నాను అంటే అక్కడ క్రౌడే వేరే అనమాట. అంటే ఇక్కడ యూకే క్రౌడ్ ఏంటంటే అది చివరిగా చేస్తారంటే వాళ్ళకి తెలుసు నా గురించి. ఇంకోటి అంటే ఇప్పుడు ఇక్కడ అమెరికాలో జియోగ్రఫీ నేర్పియారని చెప్పినప్పుడు ఫ్యాన్స్ అందరూ యూఎస్ఏ అని చాంట్ చేసినారు. అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, నేను జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అంటే యూకేలో ఏంటంటే జివర్స్గా నేర్పిస్తారు అండ్ ఒక తెలియదు అంటే చెప్తున్నాను చూడు, అంటే యూకే కొంచెం గొప్ప మాట్లాడినారు అనే మాట. అండ్ అంటే మన డ్రూ మ్యాకింటైర్ హోమ్ కంట్రీ కొంచెం గొప్ప మాట్లాడినారు. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ నాకు డ్రూ అని పిలుస్తారు, ఎందుకంటే అది తెలుసు అనమాట. అంటే ఇక్కడేమో అందరూ అంటే వారియర్ అది అంటారు, బట్ అక్కడ ఏంటంటే నాకు డ్రూ అనే పిలుస్తారు, అందరూ తెలుసు నా గురించి. అండ్ ఇంకొకటి ఏంటంటే రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టారే పర్సన్ అయిపోయాడు, ఫ్యాన్స్ రోమన్ రేన్స్ మ్యాన్తో ఆడుకున్నారు, అర్థమైందా? సో నువ్వెంత. అండ్ ఇంకోటి ఏంటంటే మన కంట్రీ నుంచి చాలా మంది వచ్చినారు, బట్ ఎవరు ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవలేదు, బట్ నేను గెలిచినాను. అండ్ నేను మరొకసారి గెలుస్తాను, క్లాష్ అట్ ద క్యాసల్లో గెలిచి చూపిస్తాను, నేను ఆల్రెడీ గెలిచినాను అండ్ క్లాష్ అట్ ద క్యాసల్లో గెలుస్తానట్టు మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. సో అప్పుడే మన డేమియన్ ప్రిస్ట్ ఏమన్నా ఇదేనా నీ గేమ్ ప్లాన్ అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అందరితో బూ చేపిస్తామని నువ్వు ఆలోచిస్తున్నావు కదా. సో ఫ్యాన్స్ బూ చేస్తే నేను ఏమైనా డిస్టర్బ్ అయిపోతా అనుకుంటున్నాను, అంత సీన్ లేదు. ఎందుకంటే నేను లైఫ్లో అందరికీ రాంగ్ ప్రూఫ్ చేసే పైకి వచ్చినాను, అర్థమైంది. అంటే ఎవరెవరికి నా పైన డౌట్ ఉండేనో వాళ్ళందరికీ నేను రాంగ్ ప్రూఫ్ చేసినాను. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు మ్యాన్ గేమ్స్ ఆడుతున్నావు కదా. సో ఇప్పుడు రియాలిటీ ఏంటంటే ఇప్పుడు అసలు మ్యాన్ గేమ్స్ దేని అంటారు అది మన డేమియన్ ప్రిస్ట్ చూపించినారు. డేమియన్ ప్రిస్ట్ ఏమన్నా అడిగినారంటే, నీ వైఫ్ అక్కడ వస్తా అంటే నీ భార్య వస్తుంది అక్కడ మ్యాచ్ చూడడానికి, నీ వైఫ్ పేరేందని అడిగినా చూడు. అప్పుడు నిజంగా మన డ్రూ మ్యాకింటైర్ చాలా కోపం వచ్చింది, మన డేమియన్ ప్రిస్ట్ కొంచెం పర్సనల్ వెళ్ళిపోయినారు. సో అప్పుడు మన డేమియన్ చెప్పినా చూసినావా, సో దీన్ని అంటారు ఆడుకోవడం అని ఒక టైంలో మన డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు. అండ్ బాస్ అప్పుడే అంటే ఇక్కడ మన బ్రాన్ స్ట్రోమన్ వచ్చేసినారు. బ్రాన్ స్ట్రోమన్ వచ్చి చాలా మంచి పని అయింది, లేకపోతే ఇలా మధ్యలో నిజం చాలా పర్సనల్ అయిపోతుండే. సో బ్రాన్ స్ట్రోమన్ రాగానే మనకి బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ మన జేడీ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ మధ్యలో చాలా తమాషాలు జరిగినాయి. అంటే మన కార్లీటో, ఫిన్ బ్యాలర్ అంటే చాలా మంది ఇంటర్వ్యూ చేసినారు ఈ మ్యాచ్లో, బట్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన బ్రాన్ స్ట్రోమన్ గెలిచినారు. అండ్ దాని తర్వాత కార్లీటో అటాక్ చేసినారు, ఫిన్ బ్యాలర్ అటాక్ చేసినారు. సో వాళ్ళపైన మన బ్రాన్ స్ట్రోమన్ ఫైట్ బ్యాక్ చేసినట్టు అటాక్ చేసినారు. అండ్ మన జేడీ అయితే స్టీల్ చైర్తో కొట్టినారు, చాలా పెద్ద మిస్టేక్ చేసినారు. మన బ్రాన్ స్ట్రోమన్కి ఏం తాకలేదు ఆ స్టీల్ చైర్. సో అప్పుడే మన బ్రాన్ స్ట్రోమన్ ఆ స్టీల్ చైర్ పైన పంచి కొట్టేసినారు. అండ్ జేడీ కొడదాం అనుకున్నారు, బట్ జేడీ పారిపోయినారు బ్యాక్ స్టేజ్. అండ్ ఈరోజు రా మొత్తంలో మన బ్రాన్ స్ట్రోమన్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు బ్యాక్ స్టేజ్ మొత్తం మన జేడీకే దోలాడుతుంటారు. అండ్ బాస్ ఇంకేముంది ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన ఇలియా డ్రాగనో వర్సెస్ మన రికోషే మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే రికోషే వర్సెస్ మన ఇలియా డ్రాగనో, బట్ ఈ మ్యాచ్ మధ్యలో ఏమైందంటే ఈ మ్యాచ్ ఎండింగ్లో మన బ్రాన్ బ్రేకర్ వచ్చినారు. బ్రాన్ బ్రేకర్ వచ్చి మన రికోషేకి స్పియర్ ఇచ్చి పడేసినారు. సో అందుకని ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ బాస్ అంతేకాదు మన డ్రాగన్ పైన పెట్టేసినారనమాట, స్పియర్ ఇచ్చేసినారు. సో అప్పుడే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆఫీసర్స్ అక్కడ వచ్చేసినారు, మన ఆడమ్ పియర్స్ వచ్చినారు. ఆడమ్ పియర్స్ చాలా కోపం చేసినారనమాట, అంటే లాస్ట్ వీక్ చేసిన పనికి సస్పెండ్ చేస్తే మరోసారి వచ్చినవి ఏందన్నట్టు కొంచెం కోపం చేసినారు అండ్ పంపించేసినారు అక్కడికి వెళ్ళి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన క్రీడ్ బ్రదర్స్ వర్సెస్ ఆథర్స్ ఆఫ్ పెయిన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన ఆథర్స్ ఆఫ్ పెయిన్.
సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన షేమస్ ది. సో మన షేమస్ రింగ్ లో వచ్చి చెప్పినారు చూడండి, ఇప్పుడు రీసెంట్లీ జరిగిన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియర్ లైవ్ ఈవెంట్ మీకు ఎట్లా అనిపించింది అడిగినారు. అండ్ మన షేమస్ ఏమని చెప్పినారు అంటే, నిజం చెప్పాలంటే బాగానే ఉండే, బ్యాంగర్ అని చెప్పినారు. సో అప్పుడే మన అంటే కామెంటరీలో మెల్లగా ఏమని అంటే మన ప్యాట్ మెగాఫీ మెల్లగా ఏమని చెప్పినారంటే ఓన్లీ 5 మ్యాచెస్ ఉండే అని చెప్పేసినారు. నిజం చాలా నవ్వు వచ్చింది. అండ్ అంతేకాదు మన షేమస్ బ్యాంగర్ అంటూ ఉంటారు, చాలా మంచిగా ఉండే కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్. బట్ ఏంటంటే అక్కడ షేమస్ లేకుండే, అంటే నేను లేనాడ. అండ్ ఎందుకు అంటే ఇప్పుడు అంటే ఇంజరీ వల్ల మనోడు కొంచెం సైడ్ లైన్ అయిపోయిండే, ఇప్పుడు నేను మరోసారి బ్యాక్ వచ్చేసినాను. అండ్ ఇప్పుడు నేను నా చేస్తానంటూ మాట్లాడి అంటే కంపల్సరీ ఏదో ఒకటి చేస్తానంటూ మాట్లాడుతుంటారు. అండ్ అంటే గుంతర్ కింగ్ గురించి మాట్లాడినారన్నమాట. సో అప్పుడెక్కడ స్క్రీన్లో మన లుడ్విగ్ కైసర్ కనిపించినారు, లుడ్విగ్ కైసర్ ఎక్కిరించినారు మన షేమస్కి. సో అప్పుడే మన షేమస్ బ్యాక్ స్టేజ్ వెళ్ళినారన్నమాట, అంటే ఈ చెత్తగా నేను చూసుకుంటానంటూ బ్యాక్ స్టేజ్ వెళ్ళినారు. బ్యాక్ స్టేజ్ వెళ్ళగానే మనకి ఇలా మధ్యలో జబర్దస్త్ బ్రాల్ చూడడానికి వీళ్ళు బ్యాక్ స్టేజ్ నుంచి అంటే బ్రాల్ చేసేసి అక్కడ రింగ్ సైడ్ వచ్చేసినారన్నమాట. రింగ్ సైడ్ అంటే క్రౌడ్ సైడ్ స్క్రీన్ సైడ్ ఉండే. అండ్ మన WWE అఫీషియల్స్ వచ్చి ఆపేసినారు ఈ బ్రాల్కి. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి కైరీ సేన్ వర్సెస్ మన లైరా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికాయి. మన లైరా కొంచెం వీక్ ఉండే అన్నమాట ఈ మ్యాచ్లో, ఎందుకంటే రీసెంట్లీ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ మ్యాచ్లో ఏమైందో మీకు తెలుసు. న్యాచ్ జాస్ చాలా భయంకరంగా అంటే మొత్తం స్టమక్ పైన మొత్తం బరువు మొత్తం పడేసాం కదా. సో అందుకనే అంటే కొంచెం పెయిన్ ఉండే అనమాట మన లైరాకి, ఆల్రెడీ కొంచెం వీక్ అనిపించింది. బట్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన లైరా. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన డేమియన్ ప్రిస్ట్ అసలు ఈ డామ్ వేయడానికి అడిగిన సపరేట్గా డామినిక్ వచ్చినారు. డామినిక్ అక్కడ రాగానే ఏమైందంటే మన డేమియన్ అడిగిన అసలు ఏం చేస్తున్నావు రీసెంట్లీ, అసలు ఏం చేసినావు సౌదీ అరేబియాలో అడిగినప్పుడు నేను అదే తప్పుని అంటే రియాలిటీతో మాట్లాడినా అడిగినప్పుడు అవును రియాలిటీతో మాట్లాడినాను. అండ్ మన జరిగిన తప్పుకి నేను ఇప్పుడు ఈరోజు సరి చేసుకోవాలని క్లియర్లీ రియాలిటీ మామీ చెప్పిందని చెప్పినారు మన డామినిక్. అండ్ బాస్ ఇంకేముంటే అంటే మన డేమియన్ వార్నింగ్ ఇచ్చి ఒకవేళ నువ్వు ఈరోజు మొత్తం ప్రాబ్లం మొత్తం నువ్వు సాల్వ్ చేయకపోతే మంచిగా ఉండని చెప్పేసి. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ కార్లిటో వర్సెస్ రెమిస్టేరియో మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ మధ్యలో మన ఫిన్ బ్యాలర్ వచ్చినారనమాట. బట్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన రెమిస్టేరియో గెలిచిన తర్వాత మన రెమిస్టేరియో రింగ్ బయట ఫిన్ బ్యాలర్ పైన అటాక్ చేస్తూ ఉంటారు. సో అప్పుడే మన డేమియన్ ప్రిస్ట్ వచ్చినారు. డేమియన్ ప్రిస్ట్ వచ్చి అటాక్ చేసినారు మన రెమిస్టేరియో పైన. అండ్ రింగ్లో మన డ్రాగన్ లీ పైన అటాక్ చేసినారు. అండ్ రెమిస్టేరియో మరోసారి వచ్చి అటాక్ చేసినారు డేమియన్ పైన. బట్ డేమియన్ ఫైట్ బ్యాక్ చేసినారు, బాగానే ఇచ్చి పడేసాం. అండ్ మొత్తం బ్రౌల్లో అప్పర్ హ్యాండ్ అక్కడ మన జడ్జ్మెంట్ ఏది ఉండే మన డేమియన్ ప్రిస్ట్ ఉండే. సో నిజంగా అంటే అసలు జడ్జ్మెంట్ అసలు టాప్లో ఎలా ఉండాలో ఎట్లా ఉండాలో మొత్తం మన డేమియన్ ప్రిస్ట్ చూపించినారు ఈరోజు. అంటే మన ఫిన్ బ్యాలర్ కార్లిటో కానీ ఇలా చూపించినారు అన్నమాట, అసలు ఎట్లా ఉండాలి ఏందని మొత్తం చూపించినారు మన డేమియన్ ప్రిస్ట్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఓటిస్ వర్సెస్ మన బ్రాన్సన్ రీడ్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన షాట్ గేబుల్ అట్లాగా ఇలా చేయి ఇలాగా నువ్వు అలా చేయని చెప్తుంటారు. సో అందుకని ఒక టైప్లో మన షాట్ గేబుల్ వల్లనే ఈ మ్యాచ్లో మన ఓటిస్ ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన బ్రాన్సన్ రీడ్. అండ్ దాని తర్వాత అక్కడ మన మ్యాగ్జిన్ డూప్రీ అండ్ మన అఖిల టూజా వచ్చేసినారు రింగ్లో. ఓటిస్ బయటికి పోతాం అంటే ఓటిస్ రింగ్ బయటికి వెళ్ళినప్పుడు ఓటిస్కి రింగ్లో పిలిచి ఓపెన్ చేసినారు. అంటే ఆల్రెడీ నీ వల్ల నేను రీసెంట్లీ ఓడిపోయినాను, ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అని ఓడిపోయాను, లేకపోతే ఈరోజు ఛాంపియన్ ఉంటుండే అని మరి షాట్ గేబుల్ చెప్పినారు. అండ్ మీరు చేసే పనులకి మీకు పనిష్మెంట్ కంపల్సరీ దొరుకుతుంది అని బెల్ట్ తీసినారు. బెల్ట్తో కొట్టిపోయినారు. బట్ అంతలోనే మన మ్యాగ్జిన్ డూప్రీ పట్టుకున్నారు షాట్ గేబుల్ చేయి. అండ్ అప్పుడే మ్యాగ్జిన్ డూప్రీ బ్యాక్ స్టెప్ పంపించేసినారు. అండ్ మళ్ళొకసారి బెల్ట్తో కొట్టికి వెళ్ళినారు. కానీ అంతలోనే సామి జేన్ వచ్చినారు. సామి జేన్ వచ్చి ఆ బెల్ట్ తీసుకున్నారు. అండ్ సామి జేన్ ఏమని చెప్పినారంటే అసలు ఓటిస్ నీకు అర్థమవుతుంది, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఇంకెంతకాలం నువ్వు ఈ మాటలు వింటావు అంటావు, షాట్ గేబుల్ మాటలు నువ్వు అస్సలు పట్టించుకోకు, అర్థమవుతుందా నీకు, షాట్ గేబుల్ మాట అస్సలు పట్టించుకోకు, నువ్వు నీ మనసు మాట విను, నువ్వు ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ మాటలు విను, నీకు అప్పుడే మొత్తం మంచి అయిపోతుందని చెప్పినారు. బట్ అంతలోనే మన షాట్ గేబుల్ అటాక్ చేసేసినారు సామి జేన్ పైన. అండ్ సామి జేన్ ఫైట్ బ్యాక్ చేసినారు బాస్. బట్ మన ఓటిస్ సామి జేన్కి ఆపేసినారు. అంత లాభం లేపినారు మన షాట్ గేబుల్. అండ్ షాట్ గేబుల్ బాగానే కొట్టేసినారు మన సామి జేన్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి మన రా మెయిన్ ఈవెంట్లో ఒక జబర్దస్త్ స్టీల్ కేజ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మ్యాన్ బెక్కీ లించ్ వర్సెస్
లీ మోర్గన్ మధ్యలో ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ రీసెంట్లీ మన లీ మోర్గన్ వరల్డ్ టైటిల్ గెలిచింది అండ్ మన బెక్కీ నుంచి రీమ్యాచ్ అడిగింది. అండ్ అందుకని మనకి ఈరోజు రీమ్యాచ్ ప్లస్ అది ఒక స్టీల్ కేజ్ మ్యాచ్ మనకి చూడడానికి. ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ బాస్ ఈ మ్యాచ్ మధ్యలో డామినిక్ వచ్చేసినారు. డామినిక్ వచ్చి ఆ స్టీల్ కేజ్ డోర్ ఓపెన్ చేసి బెక్కీ లించ్కి బయటికి రామని చెప్పినారు. ఎస్ అంటే బెక్కీకి బయటికి రామని చెప్పినారు. అండ్ అంతలోనే అక్కడ మన ఫిన్ బ్యాలర్ జేడీ అంటే వీళ్ళు వచ్చి అసలు ఏం చేస్తున్నావు డామినిక్ నీకు అర్థమవుతుందా అని ఓపెన్ చేస్తుంటారు. సో అప్పుడే అక్కడ మన బ్రాన్ స్ట్రోమన్ వచ్చినారు. బ్రాన్ స్ట్రోమన్ వచ్చి ఇలా జడ్జ్మెంట్ అయిపోయారంటే ఇలా అటాక్ చేస్తుంటారు. అండ్ మన అంటే అక్కడ డోర్ ఇప్పి ఉంటారు అనమాట. అక్కడ మన డోర్ పట్టుకొని ఉంటారు మన డామినిక్. అండ్ బెక్కీ డోర్ సైడ్ వచ్చినప్పుడు అంటే బ్రాన్ స్ట్రోమన్ డామినిక్ నూకిన డామినిక్ గేట్కి తాగినారు. అండ్ ఆ డోర్ అనేది మన బెక్కీకి తాకింది. అండ్ బాస్ అందుకే దీని లాభం లేపి ఇంకెవరు కాదు మన లీ మోర్గన్. అండ్ లీ మోర్గన్ రింగ్ బయటికి వచ్చేసింది బాస్, అంటే స్టీల్ కేజ్ బయటికి వచ్చేసింది. సో దీని అర్థం ఏంటంటే ఈ మ్యాచ్లో మన లీ మోర్గన్ గెలిచింది అండ్ బెక్కీ లించ్ ఓడిపోయింది. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన లీ మోర్గన్. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత ఒక హైలైట్ ఏంటంటే మన లీ మోర్గన్ కిస్ చేసింది బాస్, కిస్ ఇచ్చి పడేసింది మన డామినిక్కి. నిజంగా చాలా షాకింగ్ ఉండే, ఎస్పెషల్లీ రియా రిప్లీ మామీ ఫ్యాన్స్ కోసం షాకింగ్ ఉండే అనమాట. అసలు మన డామినిక్ ఏం చేస్తున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని. అండ్ లీ మోర్గన్ కిస్ ఇచ్చినప్పుడు ఏంటంటే మన డామినిక్ అంతా అంటే కొంచెం సీరియస్గా ఉండనమాట. అంటే డామినిక్ అసలు ఇక్కడ నేను ఒకటి చేయడానికి వస్తున్నాను బట్ ఒకటి అయిపోతుంది అన్నట్టు ఫేస్ పెట్టేసినారు. అండ్ లీ మోర్గన్ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇదంతా సీన్ అంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది బాస్ కిస్ సీన్. అండ్ అంతేకాదు అందరు ఏమంటున్నారంటే డామినిక్ చాలా లక్కీ అని చెప్తున్నారు. సో ఇప్పుడు డామినిక్ ఎందుకు లక్కీ అనిపిస్తుంది మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.